హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా మన వీడియో చూసినటువంటి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు. అన్న నేను వచ్చేసి ఖత్తర్కి రావాలనుకుంటున్నాను, మరి పీసీసీకి ఎలా అప్లై చేయాలి, మీకు ఏదైనా తెలుసుంటే కనుక కాస్త చెప్పండి అని. ఖత్తర్కి రావాలంటే పీసీసీ కూడా అవసరం అయితే లేదు బ్రదర్, మరి ఎప్పుడు అవసరం లేదు అన్నది మీకు తెలియాలంటేనే కాస్త వివరంగా చెప్తాను. మీరు వీడియో చివరి వరకు అయితే వినండి. నేను 2012లో వచ్చేసి సౌదీకి అయితే వెళ్ళాలనుకున్నప్పుడు వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగేసి అక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళని బస్ వాళ్ళని అడిగి పీసీసీ ఎక్కడ చేయించుకోవాలి, అదేవిధంగా పాస్పోర్ట్ ఆఫీస్ ఎక్కడ అంటే కనుక వాళ్ళు ఒక అడ్రస్ అయితే చెప్పారు. నేను ఆ అడ్రస్ ప్రకారం వెళ్ళి పీసీసీకి అయితే అప్లై చేశాను. మీరు కూడా ఒకవేళ సొంతంగా చేయించుకోవాలి అనుకుంటే కనుక అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగేసి అక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళు కానీ ఎవరినైనా కానీ అడగండి, అడ్రస్ అయితే చెప్తారు. ఇందులో వచ్చేసి మీరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే కనుక మీ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదువుకున్నట్లయితే కనుక ఆ సర్టిఫికేట్స్ కూడా మీ వెనక ఉండి తీసుకువెళ్ళండి, ఆధార్ కార్డుతో సహా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి బ్రదర్, నేను ఏవైతే చెప్పానో సర్టిఫికేట్స్ అందులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా మీ పాస్పోర్ట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉన్నాయా లేవా అనేది మాత్రం చెక్ అయితే చేసుకోండి. ఏంటి బ్రదర్ ఒకవేళ అంటే తేడా ఉన్నట్లయితే కానీ ఏమన్నా ఇబ్బంది అవుతుందా అంటే కనుక అక్కడ ఆఫీస్లో అయితే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే చేయరు. ఎవరైతే మీకు ఎంక్వైరీకి వస్తారు కదా, పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారు కదా, తను వచ్చేసి ఇక్కడ ఫాల్ట్ ఉన్నది కాబట్టి నీది దొంగ పాస్పోర్ట్ అని చెప్పేసి నువ్వు ఏ దేశానికి చెందిన వాడివి అది ఇది అని చెప్పేసి నానా చికాకైతే పెడతారు. అదేవిధంగా వచ్చేసి మీ మీద ఫైల్ కూడా బుక్ చేస్తారు. మరి సర్టిఫికెట్స్ లేకపోతే ఎలాగ బ్రదర్ అంటే కనుక ఏమీ లేదు, హ్యాపీగా మీరు సర్టిఫికెట్స్ ఉన్నా కూడా నేను ఏం చదువుకోలేదని చెప్పేసి అబద్ధం అయితే చెప్పండి. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఇక ఖత్తర్ విషయానికి వస్తే కనుక ఇక్కడికి రావాలంటే కనుక పీసీస్ కూడా అవసరం లేదు బ్రదర్. అయితే ఎప్పుడు అంటే కనుక ఒకవేళ మీరు కువైట్లో కానీ సౌదీలో కానీ దుబాయ్లో కానీ అంటే గల్ఫ్ కంట్రీలో మీ పాస్పోర్ట్ టైం అయిపోయింది, మీరు కొత్త పాస్పోర్ట్ చేయించుకున్నారనుకోండి, దాన్ని వచ్చేసి ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ అంటారు కదా. ఆ ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ అనేది ఏదైతే ఉందో మీరు ఎప్పుడైతే కొత్త పాస్పోర్ట్ చేయించుకుంటారో ఆ పాస్పోర్ట్తో పాటు ఎమిగ్రేషన్ కూడా అవుతుందన్నమాట. అలా ఎమిగ్రేషన్ అయినటువంటి పాస్పోర్ట్కి వచ్చేసి ఇక్కడ ఖత్తర్కి రావాలంటే కనుక పీసీసీ అన్నది అవసరమైతే లేదు. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కొత్త పాస్పోర్ట్ గల్ఫ్లో చేయించుకుంటారో ఆల్రెడీ ఆ పాస్పోర్ట్ ఎమిగ్రేషన్ అయితే అవుతుంది కాబట్టి మీకు ఎమిగ్రేషన్ అనేది అవసరం లేదు. నెంబర్ 1. ఈ మధ్య కాలంలో నేను ఒక డ్రైవర్ అయితే చెప్పాడు, అన్న నేను ఇక్కడికి వచ్చేటప్పుడు వచ్చేసి నేను గల్ఫ్లోనే పాస్పోర్ట్ చేయించుకున్నాను కానీ ఏజెంట్ వచ్చేసి నా దగ్గర 10,000 తీసుకున్నాడు ఎమిగ్రేషన్ చేయించాలి అని చెప్పేసి. ఇలా అమాయకంగా కూడా ఉంటారు కాబట్టి మీరు కొత్త పాస్పోర్ట్ చేయించుకున్నారంటే కానీ ఎమిగ్రేషన్ అయితే అయి ఉంటుంది. మీరు ఒక ₹10 కూడా డబ్బు అయితే ఇవ్వద్దండి. ఇది అన్నమాట ప్రాసెస్. మీకు ఈ ప్రాసెస్ వింటానే చాలా సింపుల్ అనుకుంటారు కానీ ఇది అంత సింపుల్ అయినటువంటి విషయం అయితే కాదు బ్రదర్. మీరు ఎప్పుడైతే అక్కడ పీసీసీకి అప్లై చేసిన తర్వాత వచ్చి పోలీస్ ఎంక్వైరీ కోసం అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్స్ వస్తారు కదా, అక్కడ వచ్చేసి ఒక చిన్నపాటి చిక్కు కూడా ఉంది బ్రదర్. రీసెంట్గా మా ఫ్రెండ్ అతను వచ్చేసి పీసీసీకి ఇలాగే హైదరాబాద్కి వెళ్ళేసి అప్లై అయితే చేసి వచ్చాడు. తర్వాత అతని యొక్క ఏరియాకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఒక కానిస్టేబుల్ వచ్చి వాళ్ళ ఊర్లోకి ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఒక 7 మెంబర్స్ అడిగితే కానీ 5 మంది మంచిగా చెప్పారు. ఇంకా ఊర్లో మనకు ఎంత మంచి వాళ్ళమైనా ఒకరు ఇద్దరు ఉంటారు కదా పడని వాళ్ళు, ఇద్దరు వచ్చేసి ఏం చెప్పారంటే కానీ అతను పేక ఆట ఆడతాడు, మంచోడు కాదు, మీ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయింది చూసుకోండి, తొడుకు వెళ్ళారని చెప్పంగానే అతని పీసీసీని అయితే రిజెక్ట్ అయితే చేశారు కానిస్టేబుల్. తర్వాత మళ్ళీ అతని పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి అక్కడ అడిగితే వాళ్ళు ఎంత డిమాండ్ చేశారో తెలుసా, అంటే పీసీసీని క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఏకంగా ₹30,000 అయితే డిమాండ్ చేశారు బ్రదర్. చిట్ట చివరికి అతను సార్ ఇలా ఇబ్బంది ఉన్నది అది అని చెప్తే చిట్ట చివరికి ₹10,000 కట్టి తనైతే ఓకే అయితే చేయించుకున్నాడు. ఇటువంటి చికాకు వ్యవహారాలు కూడా ఉంటాయి బ్రదర్. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వచ్చేసి నేను ఒక బ్రదర్గా మీకు ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటంటే కనుక మీకు ఎవరైనా కానీ ఒక మంచి ఏజెంట్ తెలిసినట్లయితే కనుక అతని చేతికే ఇవ్వండి. అతనే పూర్తిగా మీకు పీసీసీకి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసి ఇస్తాడు. నేను ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పాను బ్రదర్, మీలలో ఎవరైనా కానీ గల్ఫ్లో పనిచేస్తున్నప్పుడు వచ్చేసి ఖచ్చితంగా పాస్పోర్ట్ని ఇక్కడే ఎమిగ్రేషన్ చేయించుకుంటారు. ఇప్పుడు మన ఇండియాలో ఎమిగ్రేషన్ చేయించుకోవాలని కూడా ఎంత తీసుకుంటున్నారు ఏజెంట్లు? 10,000 అయితే తీసుకుంటున్నారు కదా. ఒకవేళ మీరు ఖత్తర్లో కానీ సౌదీలో కానీ ఎక్కడున్నా కానీ మీరు చేయించుకోవాలంటే కానీ అందులో 50% ఖర్చు అవుతుంది బ్రదర్. ఇక్కడ చేయించుకోవడం వల్ల మనకు లాభం ఏంటంటే కదా, ఫర్ ఎగ్జాంపుల్కి ఖత్తర్కి నేను 2018లో వచ్చాను. అప్పుడు నాకు ఎంత ఖర్చు వచ్చింది తెలుసా? జస్ట్ ₹14,000 మాత్రమే ఖర్చు వచ్చింది నాకు. అంటే వీసా నా ఫ్రెండ్ ఫ్రీ ఇచ్చాడనమాట. ఇంకా మెడికల్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడైతే ఉండేది కదా, కాబట్టి జస్ట్ నేను ఒక ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వచ్చేసాను. అంటే జస్ట్ 14,000లో నేను వచ్చాను. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడే ఎమిగ్రేషన్ చేయించుకోండి. పాస్పోర్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 3-4 ఇయర్స్ మీరు ఇక్కడ వర్క్ చేసి ఉన్నా కూడా చాలు. ఇది ఎందుకు చెప్తున్నానంటే కనుక మన గల్ఫ్లో పనిచేసేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే కనుక అప్పుడప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఒక కుక్క సామెత అనమాట. అది చలికాలంలో ఏం చేస్తుందంటే కనుక బాగా చలి వేస్తూ ఉంటుంది కదా, కుక్క అనుకుంటుందంట ₹1,00,000 సరే
దాని అమ్మాయి జీవితం ఎలాగైనా సరే ఒక రగ్గు కొనుక్కోవాలి రేపు అప్పు చేసి అని చెప్పేసి. తెల్లవారిన వెంటనే ఎండ వస్తుంది కదా, ఎండ వచ్చిన వెంటనే అబ్బా బాగానే ₹1,00,000 పెట్టి రగ్గు కొనుక్కోవాలనుకుంటా ఉంటేనే అప్పుల పాలు అయిపోతూ ఉంటేనే ఇంకా కొననే వద్దు అనుకుంటుందట. మళ్ళీ నైట్ చలి వేస్తానని మళ్ళీ అనుకుంటుందంట. ఇప్పుడు మన గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్స్ కానీ ఎవరైనా కానీ మన పరిస్థితి కూడా అంతే బ్రదర్. ఇక్కడ ఉన్నంత సేపు ఏమనుకుంటామంటే ఇంటికి వెళ్ళిపోవాలి వీడబ్బా అది ఇది అని చెప్పేసి ఇక్కడ గల్ఫ్లో ఉన్న వాళ్ళని తిట్టేసి అయితే వెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మెంటల్ సెక్షన్ వల్ల తిరిగి వస్తూ ఉంటాం. కాబట్టేసి మనకు ఇది ఎటువంటిదంటే కన్నా ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా అజాత శత్రువు లాంటిది, మనతోనే ఉంటుంది అంటిల్ డై. కాబట్టేసి ఖచ్చితంగా మీరు ఇక్కడే ఎమిగ్రేషన్ అయితే చేయించుకోండి బ్రదర్. ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రమ్ అబ్దుల్ రెహమాన్ యూట్యూబ్ ఛానల్. పిల్లల్ని కాస్త మందికి డ్రగ్స్కి అదేవిధంగా పోర్న్ వీడియోస్కి కాస్త దూరంగా అయితే ఉంచండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.